వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో మరొకరితో కలిసి తన భర్తను హత్య చేసిందో మహిళ. ఇంట్లో పిల్లలు వద్దని వేడుకుంటున్నా వినకుండా తన కొడుకుని హత్య చేశారని రెడ్డిపల్లి వెంకటేష్ తల్లి కన్నీటి పర్యంతమైంది. మెడకు తాడు లేదా వైరు బిగించి హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇక ఇతరులతో మాట్లాడుతున్నందుకు మందలించాడనే కోపంతోనే రెడ్డిపల్లి వెంకటేష్ ను అతని భార్య ఇంకొకరితో కలిసి హత్య చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రెడ్డిపల్లి అంజలమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరణ్పూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు అండ్ పాండవి అనే వాళ్ళు గొంతు విసిగి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తున్నాం. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఓకే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య వాళ్ళ మామ ఇద్దరు పాండ్ర వీళ్ళిద్దరూ కలిసి చంపేసిన నా కొడుకునని చెప్పి దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం.